క్రైమ్ నెంబర్ 153కి సంబంధించి బొమ్రా స్టేట్ పోలీసులు అక్రమంగా పట్న నరేందర్ రెడ్డి గారి మీద, అదేవిధంగా సురేష్ మీద, మిగతా రైతుల మీద అక్రమంగా నమోదు చేసినటువంటి కేసులు, అంటే ఇప్పటి వరకు బెయిల్ పొందినప్పటి నుంచి కోర్టు యొక్క కండిషన్స్ ను ఫాలో అవుతూ ప్రతి పేసికి రైతులందరూ, నరేందర్ రెడ్డి గారితో పాటు రైతులందరూ హాజరు కావడం జరిగింది. ఈరోజు క్లియర్ గా మేము కోర్టు దృష్టికి రైతుల హాజరు నుంచి మినహించాలని రైతుల తరఫున మేము ఈ రోజు వాదనలు వినిపించడం జరిగింది. క్లియర్ గా ఒక విషయం చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్రమంగా కేసు పెట్టడమే కాకుండా రైతులు పొలాలలో పనులు చేసుకున్నటువంటి రైతులు, ఈ సీజన్ పొలాలలో పనులు చేసుకోవాల్సిన రైతులు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. యువరానా, మేము హాజరు నుంచి వాళ్ళకు మినహాయింపు కావాలి అని క్లియర్ గా జడ్జి గారిని విన్నవించినప్పుడు, ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మా వాదనలు విన్న న్యాయమూర్తి, అంటే పీడీపీపీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి గారు రైతులందరికీ, నరేందర్ రెడ్డి గారితో పాటు రైతులందరికీ హాజరు నుంచి మినహాయింపు కల్పిస్తూ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత, సమ్మన్స్ వచ్చిన తర్వాత కోర్టుకు రావాలని ఈరోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. క్రైమ్ నెంబర్ 153కి సంబంధించి బొమ్రా స్టేట్ పోలీసులు అక్రమంగా పట్న నరేందర్ రెడ్డి గారి మీద, అదేవిధంగా సురేష్ మీద, మిగతా రైతుల మీద అక్రమంగా నమోదు చేసినటువంటి కేసులు, అంటే ఇప్పటి వరకు బెయిల్ పొందినప్పటి నుంచి కోర్టు యొక్క కండిషన్స్ ను ఫాలో అవుతూ ప్రతి పేసికి రైతులందరూ, నరేందర్ రెడ్డి గారితో పాటు రైతులందరూ హాజరు కావడం జరిగింది. ఈరోజు క్లియర్ గా మేము కోర్టు దృష్టికి రైతుల హాజరు నుంచి మినహించాలని రైతుల తరఫున మేము ఈ రోజు వాదనలు వినిపించడం జరిగింది. క్లియర్ గా ఒక విషయం చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్రమంగా కేసు పెట్టడమే కాకుండా రైతులు పొలాలలో పనులు చేసుకున్నటువంటి రైతులు, ఈ సీజన్ పొలాలలో పనులు చేసుకోవాల్సిన రైతులు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. యువరానా, మేము హాజరు నుంచి వాళ్ళకు మినహాయింపు కావాలి అని క్లియర్ గా జడ్జి గారిని విన్నవించినప్పుడు, ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మా వాదనలు విన్న న్యాయమూర్తి, అంటే పీడీపీపీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి గారు రైతులందరికీ, నరేందర్ రెడ్డి గారితో పాటు రైతులందరికీ హాజరు నుంచి మినహాయింపు కల్పిస్తూ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత, సమ్మన్స్ వచ్చిన తర్వాత కోర్టుకు రావాలని ఈరోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.